డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో సినిమా వస్తుందంటే చాలు ఆ సినిమాపై ప్రేక్షకుల్లో హెవీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంటాయి. తన సినిమాలో హీరో విలన్ క్యారెక్టర్స్ ను ఎంతో ఇంట్రెస్టింగ్ గా చూపిస్తుంటాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. ఇతర డైరెక్టర్స్ తో ఏమాత్రం సంబంధం లేకుండా తనకంటూ ఓ సపరేట్ రూట్ ను సెట్ చేసుకున్నాడు. తను తీసే ప్రతి సినిమా కోసం యువత ఎంతో ఇంట్రెస్ట్ గా వెయిట్ చేస్తుంది. అయితే సినిమాల్లో ఎంతో వైలెంట్ పాత్రలు తెరకెక్కించే సందీప్ రెడ్డి వంగకు చెందిన ఓ ఇన్నోసెంట్ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సందీప్ రెడ్డి వంగ ఫోటోకు తన రియల్ లైఫ్ కు ఎలాంటి సంబంధం ఉండదు. ఇక ఈ ఫోటోలో సందీప్ రెడ్డి వంగను చూస్తుంటే ఎంతో అమాయకంగా కనిపిస్తున్నాడు. రాముడు మంచి బాలుడు అనే రేంజ్ ఫోటోకు స్టిల్ ఇచ్చాడు. అయితే నెట్టింట్లో జెట్ స్పీడ్ లో వైరల్ అవుతున్న ఫోటోను ఉద్దేశించి నెటిజన్స్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. అబ్బో, అచ్చో రాముడిలా ఉన్నాడే ఈ బాలుడు అంటూ వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. ఇంకొందరైతే ఈ మనిషిని ఎక్కడో చూసినట్టుందే అంటూ రాసుకొచ్చారు మూవీ లవర్స్. నిజానికి ఇంత అమాయకంగా ఉన్న ఈ ఫోటో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన మహానటి సినిమాలోనిదే. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వచ్చిన మహానటి సినిమాలో సందీప్ రెడ్డి వంగ కూడా ఒక కీలక పాత్ర పోషించాడు. వేదాంతం రాఘవయ్యగా కాసేపు తెరపై కనిపించాడు. కానీ చాలా మంది అతన్ని గుర్తుపట్టలేకపోయారు. మళ్లీ ఇప్పుడు మహానటి సినిమాలోని సందీప్ స్టిల్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. కేవలం డైరెక్టర్గానే కాకుండా నటుడిగాను కొన్ని సినిమాలు చేశాడు సందీప్ రెడ్డి వంగ. తను ఫస్ట్ టైం నాగార్జున హీరోగా నటించిన కేడీ సినిమాలో కెమెరా ఫేస్ చేశాడు. ఆ తర్వాత విజయ్ దేవరకొండ యాక్ట్ చేసిన అర్జున్ రెడ్డి సినిమాలోనూ సందీప్ రెడ్డి వంగ కనిపించాడు. ఇదిలా ఉండగా తన డైరెక్షన్లో వచ్చిన 3 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఇక తన డైరెక్షన్లో వచ్చిన యానిమల్ సినిమా టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది. యానిమల్ సినిమా ముందు ఆ తర్వాత అనే రేంజ్లో సినిమా తీసి డైరెక్షన్ అంటే ఇది అంటూ చెప్పకనే చెప్పాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ.